ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద నమోదు చేసుకున్నట్టు తెలుసుకున్నాం. తద్వారా ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు భరోసా లభిస్తుంది. మీరు ప్రతి పనిలో తోడుగా మేము ఉన్నామని చెప్పడానికి నిదర్శనంగా ఉపాధి హామీ పథకం కింద పని ప్రదేశాల్లో గాయపడిన మరణించిన ఉపాధి శ్రామికునికి వైద్య సౌకర్యాల నిమిత్తం ఎప్పుడు 2006 సంవత్సరంలో ఆమోదించిన ఎక్స్ గ్రేషియా పరిహారాలను సవరించాం. అందులో భాగంగా మీరు చేసే పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మరణిస్తే పూర్తిగా కనుక ఏదన్నా వచ్చే మన ఒక ఇబ్బందిగా మన శరీరానికి ఏదైనా ఒక పనిచేయని పరిస్థితిలో ఉంటే దాని వరకు చెల్లించే 50,000 రూపాయలని ఇప్పుడు 2 లక్షల రూపాయలకి దాన్ని పెంచాం. ఎండలు ప్రత్యేకించి తీవ్రంగా చాలా మీకు తెలిసి ఎంత ఇబ్బందిగా ఉంటాయి ఎండలు. ఎందుకంటే శ్రమ చేసేవాడికి ఉన్నంత ఎండ తీవ్రత ఇంకెవరికి ఉండదు. నేను చాలాసార్లు ప్రోగ్రాంలు పెట్టేయమంటే నేను ఎందుకు ఇబ్బంది పడతాను చాలాసార్లు అంటే, నేను రోడ్డు మీదకి వస్తే ముఖ్యంగా ఇంతమంది సెక్యూరిటీ పర్సనల్ పోలీసు ఎండల్లో ఉండాలి, లేదంటే ఇంతమంది అధికారులు బయటికి రావాలి. అందుకని సాధ్యమైనంత కొంచెం తక్కువ ఇబ్బంది కలిగించాలి ఒక ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తూ ఉంటాను. సో నాకు ఆ కష్టం బాగా తెలుసు నాకు. అందుకని ప్రత్యేకించి మీరు పనిచేసే చోట మీరు కనీసం మీరు ఎండలు తీవ్ర మీరు దయచేసి 11 లోపు మీరు తొందరగా పని మొదలుపెట్టి 11 లోపు పని మిగుంచేలాగా మీరు చూసుకోండి. అవసరమైతే పనుల్ని సాయంత్రం 4 గంటల తర్వాత 6 గంటల వరకు కొనసాగించండి మీకు ఏదైనా డెడ్ లైన్స్ ఉంటాయి. అలాగే గ్రామ పంచాయతీ సహకారంతో మేము ఫామ్ పాండ్స్ కూడా వెళ్ళినప్పుడు నేనును మన శశిభూషణ్ గారు మాట్లాడుకుంటా ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఖచ్చితంగా వీటికి మనం ఒక నీడలు ఏర్పాటు చేయాలంటే అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సహకారంతో స్థానికంగా లభించే సామాగ్రితో పాటు ఒక తాటాకులు కావచ్చు, ఈతాకులు కావచ్చు, లేదంటే కొన్నిసార్లు నేను ఇక్కడికి వెళ్ళాను మన అరకు ప్రాంతానికి మనం వెళ్తే అక్కడ పంచాయతీలకు వెళ్తే తాండాలకు వెళ్తే అక్కడున్న స్థానికంగా ఉన్న చిన్న కొమ్మల్ని అన్ని కట్ చేసి అప్పటికప్పుడు ఒక గంట ముందు పందిరేసారు. చాలా చల్లగా అనిపించింది. అలాగే స్థానికంగా ఉండే చిన్న చెట్ల దగ్గర నుంచి పొదలు వీటి ఏమన్నా ముళ్ళ పొదలు కానీ వాటిని కూడా వేసి మీరు పైన వేసుకుంటే కొంచెం నీడ పట్టున ఉండండి, ఎండపాటున పడకండి. అలాగే ఆరోగ్య సహకారంతో గ్రామాల్లో పని ప్రదేశాల్లో ఏఎన్ఎంలు సేవల్ని అందించడంతో పాటు పని ప్రదేశాల్లో గ్రామాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కంపల్సరీగా, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్, డిహైడ్రేషన్ కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలి. ఒకవేళ అలాంటి అందుబాటులో లేని పక్షం దయచేసి మా దృష్టికి తీసుకురండి, దాన్ని ఖచ్చితంగా దీన్ని సరిచేస్తాం. అలాగే ఉపాధి శ్రామికులకి ప్రభుత్వం నిర్దేశించిన రోజుకి 307 రూపాయలు వచ్చే విధంగా అన్ని రకాల చర్యల్ని చేపట్టాం. ప్రభుత్వం నిర్దేశించిన వేతనం 307 రావడానికి ఫీల్డ్ అసిస్టెంట్లకి, మ్యాట్లకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కమిటీలు వేసి పర్యవేక్షిస్తున్నాం. అంటే ఈ సందర్భంగా నేను ఒక క్యాబినెట్ మీటింగ్స్లో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఆయన నాకు తెలియజేశారు ఇది. ఎందుకంటే క్యాబినెట్లో మా అందరికీ తెలియజేశారు. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం కింద వేతనాలని మొట్టమొదటిగా పెంచింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మీరు వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటాను. అలాగే 307 కూడా పెంచడానికి వెంటనే పెరగాలి అని అంటే ఆయన ఒకే ఒక నిర్ణయం లేదు, ఎట్టి పరిస్థితులు మన శ్రమ చేసే వారికి వేతనాలు పెంచాల్సిందని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం ఇది మనస్ఫూర్తిగా వారికి మరోమారు